తాడూరు శ్రీనివాస్ గారు మీతోనే స్టార్ట్ చేస్తా. ప్రధానంగా అంటే ప్రభుత్వం ఒక బీసీ జనాభా తేల్చడం కోసం ఒక డెడికేషన్ కమిషన్ వేయాలని కోర్టు చెప్పింది. కోర్టు సూచన ప్రకారమే డెడికేషన్ కమిషన్ వేశారు. ఆ తర్వాత సర్వేలు కూడా చేయించడం జరిగింది, క్వశ్చనీర్ ఇచ్చి. దాని ప్రకారం సర్వే పూర్తయింది, దాని కంప్యూటరీకరణ అంతా అయిపోయింది. రేపు క్యాబినెట్ సబ్ కమిటీకి సమర్పిస్తే క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్లో కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ కూడా ఒక రోజు ప్రత్యేక సమావేశం పెట్టి ఆమోదించే అవకాశం ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా కానీ రిజర్వేషన్లు పెంచడం అనేటువంటిది సాధ్యాసాధ్యాలు ఏంటి, న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయనేది ఒకటైతే, పంచాయతీ ఎన్నికలు బీసీ జనాభా సంబంధించిన పెంచిన తర్వాతే దాని కోటా పెంచి ఎన్నికలు పోవాలి అనేటువంటిది బీసీ సంఘాలు కానీ బీసీ నాయకుల డిమాండ్. ఈ రెండింటికి ఒక పక్కన న్యాయపరమైన సమస్యలు, మరో పక్కన డిమాండ్ ఇట్లా ఉంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వానికి కొంత సవాల్గా కనపడుతుంది. మీరేమంటారు? ఈ న్యాయపరమైన చిక్కులు అనేది పదే పదే మీరు అంటున్న దాంట్లో వాస్తవం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే ఇమీడియట్గా చేయడానికి అవకాశం ఉంది. మీకు మద్రాస్ ఎగ్జాంపుల్ ఉంది, మనకు తమిళనాడు. అండ్ తర్వాత గతంలో కూడా అసలు రాజుల కాలం నాడే రిజర్వేషన్స్ వచ్చినాయండి. సాహు మహారాజ్ గారు 50% ఆ రోజులలోనే ఇచ్చాడు. ఈవెన్ మీరు వెనకపోతే 1928లోనే బ్రిటిష్ కాలంలో మద్రాస్ ప్రావిన్స్లో అప్పుడు కూడా రిజర్వేషన్స్ వచ్చినాయి. సో కేవలం చిత్తశుద్ధి కావాలి. నేనేమంటున్నా అంటే ఈరోజు జరిగినటువంటి ఏదైతే అంశం ఉందో, ఈ సర్వే ఏదైతే ఉందో, ఓబీసీలం ఎందుకు స్వాగతించినామంటే ఇది ఒక ప్రయత్నం జరగాలి, జరిగిన తర్వాత ఈ లెక్కలు తేలాలి, నిజంగా జనాభా లెక్కలు తేలాలి. కోర్ట్స్ పదే పదే 50% సీలింగ్ అని చెప్తా ఉన్నారు. ఇట్స్ నాట్ రైట్. దాన్ని మనం ఎట్లా ప్రూవ్ చేయాలండి, ఎట్లా కొట్లాడాలండి? గవర్నమెంట్ తరఫున లాయర్లను పెట్టి కొట్లాడితే అక్కడ ఏమన్నా పెద్ద పెద్ద లాయర్లని, మామూలు ఇష్యూస్ అయితేనేమో హైర్ చేసుకొని పెద్ద లాయర్లను పెట్టి కొట్లాడుతూ ఉంటారు. ఇటువంటి ఓబీసీల ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం దాని మీద నిర్లిప్తత. మీరు కమిషన్లో కూడా నేను ఒకటి స్వాగతిస్తూనే ఒక మాట అంటున్నాను, ఈ రోజు వరకు నా సర్వేనే జరగలేదు. ఒకటి ఏమంటున్నా అంటే ఈ సర్వే మీద ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడి ఉంటే కొద్దిగా జరుగుతున్నప్పుడు పబ్లిక్ సెన్సిటైజ్ అయ్యేవాళ్ళు. సీఎం గారు కమిషన్ వేసినారంటే దాని గురించి మళ్ళీ చర్చ జరగలేదు. నిన్న ఏదో జరిగినట్టుగా వింటా ఉన్నాం తప్ప అసలు ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కనీసం మధ్య మధ్యలో కొంత మీటింగ్స్ పెట్టాలి కదా, ఆ సబ్ కమిటీని పిలిపించి మాట్లాడాలి కదా. సో ఈ రకమైన చర్చ జరగలేదు ఈ రాష్ట్రంలో అనేది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పుడు అది చర్చించాల్సిన అవసరం లేదు. నిజమైన విలన్, నిజమైన రావణాసురుడు బీసీల పాలిట ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఎవరు? కేసీఆర్ గారు కావచ్చు, ఆ పార్టీ కావచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉన్న 34% 18% కుదింపబడ్డది లోకల్ బాడీస్లో ఆ రోజులలోనే. అదే కాకుండా బీసీలని మంత్రి పదవులు ఎన్ని ఇచ్చిరని లెక్క తీసినా, ఎమ్మెల్యే టికెట్లు ఎన్ని తీసినా, ఎందెందు వెతికినా బీఆర్ఎస్ పార్టీ టైంలో ఓబీసీలకు తీరని అన్యాయం చేసిపోయింది. కాబట్టి ఓబీసీలు వారిని పక్కకు కూర్చోబెట్టినారు. మరి ఆశలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పదే పదే రాహుల్ గాంధీ స్వయంగా చెప్తా ఉన్నారు కాబట్టి వీరి మీద మరి ఆశలు పెంచుకున్నప్పుడు ఆ ఆశల మీద నీళ్లు చల్లిన వ్యవహారంగా ఉండకూడదు అనేది ఇక్కడ మేము మాట్లాడుతాం. రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడుతున్నారు, కింద జరిగేది వేరుగా ఉంది. ఇక్కడ నేను అంటున్నది ఒకటే, ఈ సర్వే రిపోర్టు రేపు మీరు సమీక్షించుకొని ఆ సర్వేని ఇంప్లిమెంట్ చేస్తామనేది 42% అనేది కామారెడ్డి డిక్లరేషన్ చేస్తామని అంటున్నారు. ఫీలర్స్ ఎట్లా వదులుతున్నారు? ఇది కాదేమో, ఇది పంపిస్తే మళ్ళా ఇది అవుతుందేమో, రేపు ఇది అవుతే కనుక పార్టీ పరంగా మనం ఇవ్వాలన్నా, ఎట్లా ఇద్దాము అనే చర్చలు జరుగుతున్నాయని ఈ ఫీలర్స్ అన్ని ఎందుకు వదులుతున్నారు? ఇంకోటి, ఈ సమగ్ర కులగణన సర్వే ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ అయితే పార్టిసిపేటే చేయట్లేదు. సో టోటల్గా వారి నాయకులు ఎక్కడ కూడా ఈ సమగ్ర కుల సర్వేలో వారి పేర్లు నమోదు కానీ వారు డిక్లరేషన్స్ కానీ ఇచ్చినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. సో బీఆర్ఎస్ అనేది ఓబీసీల పట్ల మొత్తమే ఇదైపోయింది. సరే, ఉన్నదల్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని 42% కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో చిత్తశుద్ధి కనిపించట్లేదని మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా కూడా రేపు 62 నా అభిప్రాయం, చాలా స్ట్రాంగ్ అభిప్రాయం, ఓబీసీల అభిప్రాయం ఏంటంటే 62 నుంచి 65% వరకు జనాభా ఉంటుంది. ఎందుకంటే ఉన్నత వర్గాలన్నీ కూడా కొంత న్యూక్లియస్ ఫ్యామిలీలుగా మారిపోయినాయి. కొంత ఈ అవేర్నెస్ లేనటువంటి దాంట్లో జనాభా అధికంగా ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసినట్టయితే అనేక మంది ఉన్నత వర్గాలలో విదేశాల చదువులు, వేరే రాష్ట్రాల చదువులు అటు ఇటు పోయి ఉంటారు, మైగ్రేట్ అయి ఉంటారు. బట్ ఎవరైతే బీదరికం ఉందో, ఎక్కడైతే ఈ ఓబీసీలు ఉన్నారో వాళ్ళు గ్రామాలలో ఇంకా స్థిర నివాసంగా ఇట్లనే ఉంటున్నారు. కాబట్టి ఈ జనాభా 62 నుంచి 65 వరకు పెరిగింది అనేది మా యొక్క. రెండోది 42% ఎట్లా పెట్టాలి? ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గారు వస్తూ ఉన్నారు. వారు తర్వాత మన జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక ప్రయత్నం చేసినారు. మొన్న ఇంటెలెక్చువల్స్ మీటింగ్ పెట్టినాం. వారు ఎంత చక్కటి డ్రాఫ్ట్ తయారు చేసినారంటే అసెంబ్లీలో సీఎం గారు కనుక అపాయింట్మెంట్ ఇస్తే జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ వారు
మన హైకోర్టులో జస్టిస్గా చేసిన వారు, అదే రకంగా నేషనల్ ఓబీసీ కమిషన్కి చైర్మన్గా చేసిన వాళ్ళు లీగల్గా ఈరోజు ఒక డ్రాఫ్ట్ తయారు చేసినాం. ఈ డ్రాఫ్ట్ని సీఎం గారికి ఇవ్వడానికి అపాయింట్మెంట్ అడిగినారు. ఇప్పటివరకు సీఎం గారు చర్చించట్లేదు. ఈ డ్రాఫ్ట్ కనుక మీరు అడిగితే మీకు కూడా కాపీ ఇస్తాను, మీరు గవర్నమెంట్కు పంపండి. దీన్ని యథాతథంగా మీరు అసెంబ్లీలో ప్రవేశపెడితే కనుక ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఓబీసీలకు 42% రేపు స్థానిక సంస్థలలో ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? మేము ఓబీసీలమే అడుగుతా ఉన్నాం. మా దాంట్లో న్యాయ కోవిదులైనటువంటి వారే మాట్లాడినారు. సో ఈ రకంగా ఉన్నప్పుడు మరి దీన్ని ఎందుకు ప్రభుత్వం టైం ఇవ్వట్లేదు చెప్పండి? సో నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా సీన్ అనేది, ఇప్పుడు ఇమీడియట్ వాళ్ళు లోకల్ బాడీస్ ఎన్నికలకు పోవాలి. పోవాలన్నప్పుడు 42% ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్ని నిజంగా చిత్తశుద్ధిగా నిజంగా గుండె లోతుల్లోకి ఇచ్చిన హామీ అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఇటువంటి ఓబీసీలమే అడుగుతున్నటువంటి బిల్లుని ప్రవేశపెట్టవచ్చు కదా. న్యాయపరమైన చిక్కులు సరే, ఆర్టికల్స్ అవన్నీ కూడా మీరు టైం ఇస్తే, నేను ఒక అడ్వకేట్ని కూడా కాబట్టి ఎట్లా ఆర్టికల్ 15(4) అవుతుంది, ఎట్లా 31(c) అవుతుంది, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి సుబ్రహ్మణ్య పటేల్ గారు మనతో పాటు